హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో నేను ఫ్యాంటాస్టిక్ ఫోర్ కొత్తగా వచ్చిన మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్. సో ఇది ఫ్యాంటాస్టిక్ ఫోర్స్ మీరు ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చే ఉంటే మీరు చూసే ఉంటారు. సో దానికన్నా కొంచెం డిఫరెంట్ ఉంది మూవీ. చాలా బాగుంది మూవీ, ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుంది. ఓకే, మీరు మూవీ చూడాలో లేదో అని ఆలోచిస్తున్నట్టయితే వెళ్ళి పక్కా చూడండి మూవీని. సో ఇంకా కొంచెం డీటెయిల్స్గా మాట్లాడాలంటే, ఫస్ట్ నేను థియేటర్కి వెళ్ళి చూసినప్పుడైతే కొంచెం టికెట్స్ అది కొంచెం నాకు ఇష్యూ అయింది. ఒకటి 3Dలో బుక్ చేశాను, వాడు కొంచెం చాలా టైం తీసుకొని మళ్ళీ 2Dలోనే ఇస్తా అన్నాడు. కొంచెం డబ్బులు రిటర్న్ తీసుకొని మళ్ళీ 2Dలో చూసి వచ్చేది తప్పలేదు. మూవీ మార్వెల్ పెద్ద ఫ్యాన్స్ కదా, మనం చూడాలి తప్పదు. సో మూవీని మొత్తం చూసిన తర్వాత నేను చెప్పాల్సింది ఇది ఒకటే, మూవీ చాలా బాగుంది. లాస్ట్కి టీజ్ చేశారు డాక్టర్ డూమ్ని, సెట్ అసలు అయితే. ఇంకా నార్మల్గా ఇప్పుడు ఆల్రెడీ ముందు వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్స్ మీరు చూసే ఉంటే దాంట్లో కొంచెం క్రింజ్ అనిపిస్తుంది మూవీ మొత్తం. మూవీ ఫస్ట్ 2003 2004లో వచ్చిన మూవీ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ లేటెస్ట్గా వచ్చిన దీనికన్నా ముందు వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీ కొంచెం డార్క్ ఉంటుంది. ఇంకా స్టోరీ నచ్చలేదు నాకు. ఇంకా స్టోరీ ప్రకారంగా అయితే ఇప్పుడు మనకి ఎక్స్‌మెన్స్ ఎలా ఉంటారో, మార్వెల్లో అవెంజర్స్ ఎలా ఉంటారో, ఫ్యాంటాస్టిక్ ఫోర్ కూడా మార్వెల్లో పెద్ద పార్ట్. సో వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చారు, కంబ్యాక్ బాగా జరిగింది మూవీది అయితే. మూవీ బాగుంది, చాలా బాగుంది నిజంగా. సో నేను చెప్పాల్సింది వచ్చిందంటే, మీకు చాలా పెద్ద మార్వెల్ ఫ్యాన్ అయితే కానీ, మీకు కానీ కొంచెం కామిక్స్ అని ఫాలో అయితే మీకు చాలా నచ్చుతుంది స్టోరీ. ఇంకా దీంట్లో మొత్తం స్టోరీ మొత్తం ఒక చిన్న బాబు పైన డిపెండ్ అయి ఉంటుంది, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ అని. మీరు చూసుంటే మీకు తెలుస్తుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే గ్యాలక్టర్స్ డిపిక్షన్ మొత్తం ఇంతకుముందు ఫ్యాంటాస్టిక్ ఫోర్స్ గ్యాలక్టర్స్ని పెద్దగా చూపించారు మనల్ని. కాకపోతే దీంట్లో అయితే సూపర్గా చూపించారు. ఆ విజువల్స్ కానివ్వండి, ఆ స్పేస్ ట్రావెల్ కానివ్వండి, మొత్తం ఎట్లా అంటే సైన్స్ ఫిక్షన్ మూవీస్ డీప్గా ఎలా ఉంటుందో అలానే చూపించారు. నాకైతే మూవీ బాగా నచ్చింది ఆ ఆస్పెక్ట్లో. ఇంకా మొత్తం ఎట్లా వామ్ హోల్ నుంచి ట్రావెల్ కావడం ఇంకా చాలా ఉంటుంది. మీకు మూవీ చూస్తే తెలుస్తుంది. స్పాయిలర్స్ అవి నేను ఇవ్వడం ఎందుకులేండి. సో తప్పకుండా వెళ్ళి మూవీ చూడండి, ఓకేనా? సో మూవీకి నేను ఇచ్చే స్కోర్ 10కి 9 ఇస్తున్నాను. మూవీ చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా మళ్ళీ తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకే, బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫైనలీ.